గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీవన్. నేను ఇవాళ రియాక్ట్ ఫ్రేమ్‌వర్క్ గురించి క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. అండ్ రియాక్ట్ ఫ్రేమ్‌వర్క్‌లో మనకి ముఖ్యమైనటువంటి కొన్ని కాన్సెప్ట్స్ తీసుకుంటే, ఈ కాన్సెప్ట్స్ అన్నీ కవర్ అవుతాయండి. ఓకే. అండ్ దెన్ ఇక్కడ ఈ కాన్సెప్ట్స్ అన్నీ కూడా నేను నా ఫర్దర్ వీడియోస్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రియాక్ట్ ఫండమెంటల్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, అసలు రియాక్ట్ అంటే ఏంటి అంటే, రియాక్ట్ అనేది ఒక జావాస్క్రిప్ట్ లైబ్రరీ అని చెప్పొచ్చు. అంటే ఒక లైబ్రరీలో నంబర్ ఆఫ్ ద బుక్స్ ఎలా ఉంటాయో, అలాగే రియాక్ట్ లైబ్రరీలో నంబర్ ఆఫ్ జావాస్క్రిప్ట్ ఫైల్స్ ఉంటాయన్నమాట. ఈ జావాస్క్రిప్ట్ ఫైల్స్ అన్ని మనకు ఎందుకు ఉపయోగపడతాయంటే, సో మనం ఒక ఫ్రంట్ ఎండ్ యూఐ ఆర్ ఫ్రంట్ ఎండ్ వెబ్ అప్లికేషన్ డిజైన్ చేయడానికి ఈ జావాస్క్రిప్ట్ ఫైల్స్ అన్ని మనకు ఉపయోగపడతాయి. మనకి ఇక్కడికి వచ్చే ఒక డౌట్ ఏంటంటే, ఆల్రెడీ మనం ఫ్రంట్ ఎండ్ డిజైన్ చేయడానికి హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావాస్క్రిప్ట్ ఉంది కదా, మళ్ళీ రియాక్ట్ ఎందుకు అన్న డౌట్ మనకు వస్తుంది. సో రియాక్ట్ ఎందుకంటే మనము ఫ్రంట్ ఎండ్ డిజైనింగ్ పార్ట్ అంతా కూడా సింప్లిఫై చేయడం కోసం అన్నమాట. అంటే మనం మెయిన్ గా రియాక్ట్ ఏం చెప్తామంటే, బై యూజింగ్ ద రియాక్ట్ వీ కెన్ డెవలప్ ద సింగిల్ పేజ్ వెబ్ అప్లికేషన్స్ అని చెప్తాము. సింగిల్ పేజ్ వెబ్ అప్లికేషన్స్ అంటే ఏంటంటే, ఒక్కటే ఒక హెచ్టిఎంఎల్ పేజ్ ఉంటుందండి. ఓన్లీ ఒక్క హెచ్టిఎంఎల్ పేజ్ ఉంటుంది. ఆ హెచ్టిఎంఎల్ పేజ్ కిందే ఈ రియాక్ట్ యూజ్ చేసి మనం ఒక వెబ్ అప్లికేషన్ డిజైన్ చేస్తున్నామంటే, ఆ ఒక హెచ్టిఎంఎల్ పేజ్ కిందకే మనకి నెంబర్ ఆఫ్ ద జావాస్క్రిప్ట్ ఫైల్స్ రెండర్ అవుతాయి అన్నమాట. నెంబర్ ఆఫ్ ద జావాస్క్రిప్ట్ ఫైల్స్ రెండర్ అవుతాయి. దీన్నే మనము ఇండైరెక్ట్ గా మనం ఏం చెప్తామంటే, రియాక్ట్ ఈస్ ఫాలోయింగ్ ద వర్చువల్ డామ్ అని చెప్పొచ్చు. వర్చువల్ డామ్. బట్ నార్మల్గా హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, జావాస్క్రిప్ట్ యూజ్ చేస్తే ఇట్ ఈస్ ఫాలోయింగ్ ద డామ్, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ కాన్సెప్ట్. బట్ రియాక్ట్ ఏంటంటే వర్చువల్ డామ్ ను ఫాలో అవుతుంది. అంటే ఇక్కడ మళ్ళీ చెప్తున్నాను చూడండి, ఇక్కడ మనకి ఏమవుతుందంటే, రియాక్ట్ ని యూజ్ చేసి మన సింగిల్ పేజ్ వెబ్ అప్లికేషన్ డిజైన్ చేయొచ్చు. అంటే ఒక హెచ్టిఎంఎల్ పేజ్ ఉంటుంది. ఆ హెచ్టిఎంఎల్ పేజ్ కిందకే నెంబర్ ఆఫ్ ద కాంపోనెంట్స్ అంటే తర్వాత మళ్ళీ డిస్కస్ చేస్తారు. వాట్ ఈస్ కాంపోనెంట్ అంటే, నెంబర్ ఆఫ్ ద జావాస్క్రిప్ట్ ఫైల్స్ అన్ని కూడా ఈ హెచ్టిఎంఎల్ పేజ్ కింద రెండర్ అవుతాయి అన్నమాట. సో ఇలాగా దీన్నే మనం ఏమంటామంటే సింగిల్ పేజ్ వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్ యూజింగ్ రియాక్ట్ అని అంటాం అనమాట. సో ఇక్కడ మనకి ఇక్కడ రియాక్ట్ అంటే జావా స్క్రిప్ట్ లైబ్రరీ. అండ్ మనం ఎందుకు యూజ్ చేస్తామంటే, యూజర్ ఇంటర్ఫేస్ ని డిజైన్ చేయడానికి యూజ్ చేస్తామండి. అండ్ సెకండ్ పాయింట్ ఏంటంటే, రియాక్ట్ ని యూజ్ చేసి మనము ఇంటరాక్టివ్ వెబ్ పేజెస్ ని డిజైన్ చేయొచ్చు. అంటే డైనమిక్ వెబ్ పేజెస్ ని డిజైన్ చేయొచ్చు. లైక్ ప్లెయిన్ జావా స్క్రిప్ట్ యూజ్ చేసి మనము డైనమిక్ వెబ్ పేజెస్ ని ఎలా డిజైన్ చేస్తున్నాము, అదే విధంగా రియాక్ట్ యూజ్ చేసి డైనమిక్ వెబ్ పేజెస్ ని డిజైన్ చేయొచ్చు. అంటే ఎలాంటివంటే ఫార్మ్స్ కానివ్వండి, డాష్ బోర్డ్స్ అవనివ్వండి, చార్ట్ యాప్స్ అవనివ్వండి, ఇవన్నీ కూడా మనం రియాక్ట్ యూజ్ చేసి డెవలప్ చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మనము కాంపోనెంట్స్ అనే కాన్సెప్ట్ లోకి వచ్చామన్నమాట. యాక్చువల్ గా కాంపోనెంట్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఒక వెబ్సైట్ తీసుకున్నాం అనుకోండి, చూపిస్తాను. ఇప్పుడు నేను ఒక వెబ్సైట్ తీసుకున్నాను అనుకోండి. ఈ వెబ్సైట్ లో ఏం చేస్తున్నానంటే, ఏదో ఒక ఈ కామర్స్ వెబ్సైట్ ని ఎంటర్ చేస్తాను. ఓకే, సో లైక్ flipkart.com. సో ఇక్కడ ఈ ఎంటైర్ వెబ్సైట్ అంతా కూడా, మొత్తం ఇదంతా ఒక వెబ్సైట్ కిందికి మనం తీసుకుంటే, ఈ ఎంటైర్ వెబ్సైట్ అంతా కూడా స్మాల్ పార్ట్స్ గా డివైడ్ అవుతుంది. ఎలా డివైడ్ అయిందంటే, లాగిన్ ఈస్ వన్ పార్ట్, మోర్ ఈస్ వన్ పార్ట్, కార్ట్ ఈస్ అనదర్ పార్ట్, here this search box is one part, and this header this header is one part, and footer తీసుకుంటే మన footer this completely it is called as footer is one part. ఇలాగా ఒక వెబ్సైట్ ని ఒక చిన్న పార్ట్స్ లాగా డివైడ్ చేసుకుంటాం అనమాట. మనం ఇక ఒక్కొక్క పార్ట్ ని ఏమంటామంటే, మనం ఒక కాంపోనెంట్ అని అంటాం. సో ఈ లాగిన్ అనేది ఒక కాంపోనెంట్, మోర్ అనేది ఒక కాంపోనెంట్. ఇలాగా మన దగ్గర ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది అనుకోండి, ఆ ప్రాబ్లం మనం అర్థం చేసుకోవడానికి ఏం చేస్తామంటే, ఆ ప్రాబ్లమ్ ని స్మాల్ ప్రాబ్లమ్స్ గా డివైడ్ చేసుకుని మనం దాన్ని లాస్ట్ కి ఒక్కొక్క ప్రాబ్లమ్ ని అర్థం చేసుకునేసి ఆ అన్ని ప్రాబ్లమ్స్ ని ఇంటిగ్రేట్ చేసి ఒక పెద్ద ప్రాబ్లమ్ కి సొల్యూషన్ మనం కనుక్కున్నట్లుగా, ఇక్కడ కూడా ఒక వెబ్సైట్ డిజైనింగ్ అనేటువంటి వర్క్ ని దగ్గరికి వచ్చినప్పుడు, యాజ్ ఎ డెవలపర్ గా నువ్వేం చేస్తావంటే, ఆ వెబ్సైట్ వచ్చేసి స్మాల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తాం. అక్కడ ఉన్నటువంటి ఒక్కొక్క పార్ట్ ని ఒక్కొక్క కాంపోనెంట్ అంటాం.
ఇక్కడ ఒక ఎంఎన్సి కంపెనీ అవ్వచ్చు, అక్కడ వచ్చేసి ఈ కాంపోనెంట్స్ ని టీమ్ లో ఉన్న మెంబర్స్ అంతా షేర్ చేసుకొని కొన్ని కాంపోనెంట్స్ కొంతమంది టీమ్ లో పర్సన్స్ డెవలప్ చేస్తారు. ఫైనల్ గా ఇదని మొత్తం అన్ని కాంపోనెంట్స్ ఇంటిగ్రేట్ చేసి ఒక వెబ్సైట్ ని డిజైన్ చేస్తారనమాట. అదే జరుగుతుంది ఏ కంపెనీ అయినా, ఏ సాఫ్ట్వేర్ కంపెనీ అయినా ఇలానే జరుగుతుందండి. అండ్ దెన్ దీన్నే మనం కాంపోనెంట్ అని అంటాం. అంటే కాంపోనెంట్ అంటే మనం ఏం చెప్పొచ్చు అంటే, ఇఫ్ యూ వాంట్ టు బిల్డ్ ఏ వెబ్సైట్ బై డివైడింగ్ ఇట్ ఇన్ టు ద స్మాల్ స్మాల్ రీయూజబుల్ పార్ట్స్ గా మనం డివైడ్ చేస్తే దాన్నే మనం కాంపోనెంట్ అంటాం. మరి ఇక్కడ మనకి రీయూజబుల్ పార్ట్ అంటే ఏంటంటే, ఇక్కడ మనం కాంపోనెంట్స్ గా డివైడ్ చేస్తామని మీకు ఆల్రెడీ చెప్పాను కదా. ఆ కాంపోనెంట్స్ ని మనం ఏం చేయొచ్చు అంటే ఫర్దర్ మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు అండి. అంటే ఇప్పుడు నేను లాగిన్ ఫామ్ ఉంది, ఆ లాగిన్ ఫామ్ నాకు నెక్స్ట్ కాంపోనెంట్ లో కూడా కావాలి, ఆ కాంపోనెంట్ లో కూడా ఆ లాగిన్ ఫామ్ నాకు యూజ్ అవ్వాలి అంటే దాన్ని మళ్ళీ ఎంటైర్ కోడ్ స్క్రాచ్ నుంచి రాయకోకుండా మళ్ళీ మనం దాన్ని రీయూజ్ చేసుకోవచ్చు. సో రీయూజబుల్ కోసం మనం కాంపోనెంట్స్ ని యూజ్ చేస్తాం. సో కాంపోనెంట్స్ ఒక వెబ్సైట్ లో కొన్ని కాంపోనెంట్స్ ఎగ్జాంపుల్ గా చెప్పండి అంటే మనం ఈ కాంపోనెంట్స్ అన్ని కూడా ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు. నావ్ బార్, లాగిన్ ఫామ్, బటన్, ప్రొఫైల్ కార్డ్, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్ ఆఫ్ కాంపోనెంట్స్ అన్నమాట. మళ్ళీ రియాక్ట్ ఎలా వర్క్ అవుతుంది అన్న క్వశ్చన్ మనం వేసుకున్నప్పుడు ఇక్కడ రియాక్ట్ ఏమవుతుందంటే, రియాక్ట్ అప్డేట్స్ ఓన్లీ ద పార్ట్ ఆఫ్ ద పేజ్ దట్ చేంజెస్ ఇన్స్టెడ్ ఆఫ్ రీలోడింగ్ ద హోల్ పేజ్. ఈ లైన్ చాలా ఇంపార్టెంట్ అండి. మనం రియాక్ట్ కాన్సెప్ట్ యూజ్ చేసి ఫ్రంట్ ఎండ్ యూఐని డిజైన్ చేస్తున్నామంటే మనం ఏదైనా ఒక కాంపోనెంట్ సర్వర్ నుంచి మనకు డేటా కావాలి, ఆ కాంపోనెంట్ రిలేటెడ్ డేటా అనమాట. సో అది కావాలి అంటే అది మనం సర్వర్ నుంచి గెట్ చేసుకున్నప్పుడు మొత్తము వెబ్సైట్ అంతా కూడా రీలోడ్ అవ్వకోకుండా కేవలం ఆ కాంపోనెంట్ మాత్రమే మనకి లోడ్ అయ్యి మనకు అవుట్పుట్ చూపిస్తుంది అనమాట. సో అదే రియాక్ట్ ఎలా వర్క్ అవుతుందంటే ఇలానే వర్క్ అవుతుంది అని చెప్పచ్చు. మనము దీన్ని నేను మీకు ఎగ్జాంపుల్ గా చూపించాలంటే ఫ్లిప్కార్ట్ చూపిస్తాను, ఒకసారి చూడండి. సో ఫ్లిప్కార్ట్ మనం తీసుకున్నామంటే ఇక్కడ ఫ్యాషన్ ఉంది, రైట్. ఇక్కడ ఫ్యాషన్ మీరు గమనిస్తే ఇక్కడ మీకు రీలోడ్ అవ్వట్లేదు, చూసారా అక్కడ పేజ్ రీలోడ్ అవ్వకోకుండా మీరు ఫ్యాషన్ లోకి వెళ్ళారు. ఈ రీలోడ్ బటన్ బాగా గమనించండి, మీకు బాగా అర్థమవుతుంది. అండ్ దెన్ ఇక్కడికి వెళ్ళారు కొన్ని కాంపోనెంట్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి. షర్ట్స్ అనే కాంపోనెంట్ ఉంది. షర్ట్ అనే కాంపోనెంట్ రీలోడ్ అవ్వదు, దెన్ అదే పేజ్ లోనే మనకి డిస్ప్లే అవుతుంది. కలర్ అన్న కాంపోనెంట్ ఉంది, కలర్ అనే కాంపోనెంట్ రీలోడ్ అవ్వదు. సో మనకి ఇక్కడ ఏమవుతుందంటే ఆ కలర్ సంబంధించినటువంటి కాంపోనెంట్ మాత్రమే ఇక్కడ లోడే మనకు చూపిస్తుంది తప్ప టోటల్ వెబ్సైట్ అంతా కూడా మనకి రీలోడ్ అవ్వదు. అదే రియాక్ట్ అంటే. ఓకే. సో అండ్ దెన్ జెండర్ తీసుకున్నాం అనుకోండి, జెండర్ లో ఉమెన్ తీసుకుంటే కేవలం ఆ ఉమెన్ అనేటువంటి కాంపోనెంట్ మాత్రమే మనకి రీలోడ్ అయ్యి చూపిస్తుంది తప్ప టోటల్ వెబ్సైట్ అంతా కూడా మనకి రీలోడ్ అవ్వదు. అదే రియాక్ట్ అంటే. అండ్ దెన్ ఇక్కడ మనకి ఏంటంటే ఎగ్జాంపుల్ చెప్పండి, ఏమైనా ఎగ్జాంపుల్ చెప్పచ్చా టోటల్ వెబ్ పేజ్ అంతా రీలోడ్ అవ్వకుండా కాంపోనెంట్ మాత్రమే లోడ్ అవ్వడానికి ఎగ్జాంపుల్ చెప్పండి అంటే ఇందాక ఫ్లిప్కార్ట్ ఆల్రెడీ చూపించాను నేను. అదేవిధంగా మనం ఒక ఇన్స్టాగ్రామ్ లో కొన్ని రీల్స్ చూస్తూ ఉంటాం, దాంట్లో కేవలం మనం లైక్ కొట్టాలి ఒక పోస్ట్ కి. లైక్ కొట్టినప్పుడు లైక్ మాత్రమే అప్డేట్ అవుతుంది తప్ప ఇన్స్టాగ్రామ్ ఆ రీల్ మొత్తం అప్డేట్ అవ్వదు, అంటే రిఫ్రెష్ అయ్యి మళ్ళీ రాదు మనకి. ఓకేనా. సో అదే రియాక్ట్ అంటే ఇక్కడ మనకి. ఓకేనా. అండ్ ఈ రియాక్ట్ ని క్రియేట్ చేసింది ఫేస్బుక్, వన్ ఆఫ్ ద ఫేస్బుక్ ఇంజనీర్ అండి. అండ్ మనము ఈ కామర్స్ వెబ్సైట్స్ ఏమన్నా రియాక్ట్ కి ఎగ్జాంపుల్ గా తీసుకోవాలంటే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, నెట్ఫ్లిక్స్, వాట్సాప్ వెబ్, ఇవన్నీ కూడా రియాక్ట్ యూజ్ చేసే డిజైన్ చేసినటువంటి ఫ్రంట్ ఎండ్ యూఐస్ అనమాట. అండ్ ఇప్పుడు రియాక్ట్ కాంపోనెంట్ లోకి వస్తాం. ఇప్పుడు దాకా మీకు ఏం చెప్పానంటే ఒక వెబ్సైట్ ని స్మాల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తే ప్రతి పార్ట్ ని మనం కాంపోనెంట్ అంటారు అని చెప్పాను. మనం మరి దానికి అఫీషియల్ గా ఒక డెఫినేషన్ ఇవ్వాలి, రియాక్ట్ కాంపోనెంట్ అంటే ఏంటి అని అంటే ఏ రియాక్ట్ కాంపోనెంట్ ఇస్ ఏ స్మాల్ రీయూజబుల్ పీస్ ఆఫ్ యూఐ అని చెప్పొచ్చు. అంటే ఆ కాంపోనెంట్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ మనం రీయూజ్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రంట్ ఎండ్ పార్ట్ లో ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. ఏం లేదండి, ఆ కాంపోనెంట్ ని మనం ఎక్కడ యూజ్ చేసుకోవాలనుకుంటున్నామో ఆ కాంపోనెంట్ లోకి ఇంపోర్ట్ చేస్తాం అంతే. ఇక్కడ ఎక్స్పోర్ట్ చేసి అక్కడ ఇంపోర్ట్ చేసేస్తాం. సో ఆ విధంగా మనం కాంపోనెంట్స్ రీయూజ్ చేసుకుంటాం. అండ్ ఈ రియాక్ట్ యొక్క కాంపోనెంట్ ఏం చెప్తుందంటే ఇది తెలుసు రియాక్ట్, ఇట్ అంటే ఇక్కడ రియాక్ట్ అనమాట. రియాక్ట్ కి ఏం కాంపోనెంట్ అనమాట, సారీ, ఇట్ అంటే కాంపోనెంట్. కాంపోనెంట్ రియాక్ట్ కి ఏం చెప్తుందంటే స్క్రీన్ మీద ఏం డిస్ప్లే చేయాలి అని చెప్తుంది.
ఓకేనా. ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకి కాంపోనెంట్స్ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇందాక మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాం కదా, అవే ఎగ్జాంపుల్స్ ఇక్కడ కూడా చెప్పొచ్చు. ఇక్కడ బటన్, nav బార్, అండ్ దెన్ బటన్, nav బార్, లాగిన్ ఫామ్, ప్రొఫైల్ కార్డు, ఇవన్నీ మనం ఏం చెప్పచ్చు అంటే ఇవన్నీ కూడా కాంపోనెంట్స్ లాగా చెప్పచ్చు. ఇవి కొన్ని కాంపోనెంట్స్ మాత్రమే. ఒక వెబ్సైట్ తీసుకుంటే నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉంటాయి మనకి. అండ్ దెన్ మన టైప్స్ ఆఫ్ ద కాంపోనెంట్స్ తీసుకుంటే మనకు 2 టైప్స్ ఉన్నాయండి. అవి ఏంటంటే ఫంక్షనల్ కాంపోనెంట్స్, క్లాస్ కాంపోనెంట్స్. మనం అందరం ప్రెసెంట్ యూజ్ చేసేది ఏంటంటే ఫంక్షనల్ కాంపోనెంట్స్. ఇది మోడర్న్ అండ్ రికమెండెడ్ కూడా, దీన్ని ఎక్కువ మంది యూజ్ చేస్తారు. క్లాస్ కాంపోనెంట్స్ అనేది ఓల్డర్ మెథడ్. సో ఇదేం చేస్తుందంటే క్లాస్ కాన్సెప్ట్ ని యూజ్ చేసుకుంటాం. అంటే ఊప్స్ ప్రిన్సిపల్ అయినటువంటి క్లాస్ అనే కాన్సెప్ట్ ని ఈ క్లాస్ కాంపోనెంట్ లో యూజ్ చేసుకుంటాం అనమాట. కానీ ఇది ఓల్డర్ మెథడ్ అండి. ఈ ఫంక్షనల్ కాంపోనెంట్ అంటే ఏంటంటే, సో ఇక్కడ ఫంక్షన్ ఏం లేదండి. కాంపోనెంట్ అంటే ఒక ఏదో తెలియని వర్డ్ అయితే కాదు, దానికి ఆ వర్డ్ అలా పెట్టారు కానీ ఆ పేరు. కానీ కాంపోనెంట్ అంటే ఒక ఫంక్షన్ లాగానే అనమాట. జావా స్క్రిప్ట్ లో ఫంక్షన్ ఎలా రాస్తాము, కాంపోనెంట్ కూడా అలానే రాస్తాము. సో జావా స్క్రిప్ట్ లో ఫంక్షన్ ఎలా రాస్తాం, ఫంక్షన్ కీవర్డ్ తో రాస్తాం. ఇంకా ఫంక్షన్ చాలా టైప్స్ ఉన్నాయి, ఇది వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ ద ఫంక్షన్ అనమాట. సో ఫంక్షన్ కీవర్డ్ రాసి ఇక్కడ ఏం చేసాము, ఫంక్షన్ నేమ్ రాసాము. అంటే ఇది ఫంక్షన్ నేమ్ అనకూడదు, ఇక్కడ మనం యాక్చువల్గా ఏమనాలంటే కాంపోనెంట్ నేమ్ అనాలి. డబ్ల్యూ క్యాపిటల్ తీసుకున్నాం. ఓకేనా. సో ఈ ఫంక్షన్, ఈ వెల్కమ్ అనేటువంటి కాంపోనెంట్ ఎప్పటికీ ఏం రిటర్న్ చేస్తుందంటే జేఎస్ఎక్స్ కోడ్ ని రిటర్న్ చేస్తుంది. ఈ పార్ట్ మాత్రం ఏమంటామంటే జేఎస్ఎక్స్ అంటాం. జేఎస్ఎక్స్ అంటే ఏంటంటే ఎక్స్టెన్షన్ టు జావా స్క్రిప్ట్ అనమాట. ఎక్స్టెన్షన్ టు జావా స్క్రిప్ట్ అంటే జావా స్క్రిప్ట్ లో ఎక్కడ కూడా మనము HTML కోడ్ చూడమన్నమాట. కానీ ఇక్కడ నాకు ఈ వెల్కమ్ అనేటువంటి కాంపోనెంట్ జావా స్క్రిప్ట్ కోడే యాక్చువల్ గా. ఎందుకంటే ఫంక్షన్స్ రాసాము అంటే జావా స్క్రిప్ట్ లోనే రాస్తాం, HTML CSS లో రాయం. ఓకేనా. సో ఇక్కడ ఈ జావా స్క్రిప్ట్ కోడ్ లో నేనేం రాస్తాను, HTML కోడ్ లాంటిది రాస్తాను, కానీ ఇది HTML అయితే కాదు. సో JSX is looking like a HTML code but not a HTML code అనమాట. సో ఆల్వేస్ ఈ ఫంక్షనల్ కాంపోనెంట్ దేని రిటర్న్ చేస్తుందంటే JSX కోడ్ ని రిటర్న్ చేస్తుంది అనమాట. ఓకేనా. ఇంకా ఫర్దర్ గా ఇన్ డీటెయిల్డ్ గా నేను చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నేను ఈ కోడ్ కూడా ఎక్స్క్యూట్ చేసి చూపిస్తాను మీకు. కాంపోనెంట్స్, ఫంక్షనల్ కాంపోనెంట్స్ యొక్క కోడ్ ని ఎక్స్క్యూట్ చేసి చూపిస్తాను. ఓకేనా. అండ్ క్లాస్ కాంపోనెంట్ కూడా అంతే. బట్ ఏమంటే ఇక్కడ మనకి డైరెక్ట్ గా కాంపోనెంట్ లోనే రిటర్న్ చేసాము. ఇక్కడ రెండర్ అనే ఫంక్షన్ లో ఈ JSX కోడ్ రాస్తాం. అంతే డిఫరెన్స్ ఆ ఫంక్షనల్ కాంపోనెంట్ కి క్లాస్ కాంపోనెంట్ కి. ఇప్పుడు ఒక సింపుల్ రియాక్ట్ కాంపోనెంట్ కోడ్ చూద్దాం. అంటే ఇక్కడ 2 కాంపోనెంట్స్ తీసుకున్నాను నేను. ఒక కాంపోనెంట్ నేమ్ ఏంటి, యాప్. అనదర్ కాంపోనెంట్ నేమ్ ఏంటి, వెల్కమ్. ఇక్కడ యాప్ నేమ్ అంటామంటే పేరెంట్ కాంపోనెంట్ అంటాం, వెల్కమ్ ని చైల్డ్ కాంపోనెంట్ అని అంటాం. అంటే చైల్డ్ కాంపోనెంట్స్ ఎన్నైనా ఉండొచ్చు, బట్ మనము అవుట్పుట్ వ్యూ చేసేటప్పుడు బ్రౌజర్ లో పేరెంట్ కాంపోనెంట్ నుంచి వ్యూ చేస్తాం అనమాట. అంటే దాని మీనింగ్ ఏంటంటే ఈ చైల్డ్ కాంపోనెంట్స్ అన్ని వెళ్ళి యాప్ కాంపోనెంట్ లో మనకి ఇంటిగ్రేట్ అవుతాయి, అంటే ఇంపోర్ట్ అవుతాయి. ఓకేనా. అలా చేసుకుంటేనే మనం యాప్ నుంచి చైల్డ్ కాంపోనెంట్స్ యొక్క అవుట్పుట్ ని వ్యూ చేయగలం. సో ఈ కోడ్ ని నేను మీకు ఎగ్జిక్యూట్ చేసి రన్ చేసి చూపిస్తాను, సో మీకు నీట్ గా అర్థమవుతుంది. సో ఆల్రెడీ ఇక్కడ ఫైల్ ఒక కొత్త ఫోల్డర్ తీసుకుంటున్నానండి. ఈ ఫోల్డర్ లో వచ్చేసి ఒక ఫోల్డర్ ని క్రియేట్ చేసుకుంటున్నా. దట్ ఈస్ రియాక్ట్ ఫంక్షనల్ కాంపోనెంట్ అని తీసుకుంటాను. సో నేను చెప్పే ఎగ్జాంపుల్ ఫంక్షనల్ కాంపోనెంట్ కాబట్టి ఫంక్షనల్ కాంపోనెంట్. సో ఫంక్షనల్ కాంపోనెంట్ నాకు ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిన వెంటనే ఏం చేయాలంటే టెర్మినల్లోకి వెళ్ళాలండి. టెర్మినల్లోకి వెళ్ళేసి న్యూ టెర్మినల్. సో నీకు ఫంక్షనల్ కాంపోనెంట్ తో టెర్మినల్లో పాత్ క్రియేట్ అయి ఉంటుంది ఆటోమేటిక్ గా. సో ఇక్కడ ఫంక్షనల్ కాంపోనెంట్ ఇక్కడ ఏం చేయాలంటే రియాక్ట్ యాప్ ని ఇన్స్టాల్ చేయాలి మీరు. సో రియాక్ట్ యాప్ ని ఇన్స్టాల్ చేయాలంటే npx కమాండ్ ద్వారా చేస్తాం. npx అనమాట. npx create react app. సో
ఇక్కడ నువ్వు ఏ ఫోల్డర్ అయినా తీసుకోవచ్చు. నేను వచ్చేసి మయాప్ అన్న ఫోల్డర్ తీసుకుంటాను. సో మయాప్ అన్న ఫోల్డర్లో ఈ క్రియేట్ రియాక్ట్ యాప్ జావాస్క్రిప్ట్ లైబ్రరీ ఫైల్స్ అన్నీ కూడా ఈ మయాప్లోనే పడతాయి అన్నమాట. సో ఈ మయాప్ అనే ఫోల్డర్ నువ్వు కావాలంటే ఫోల్డర్ క్రియేట్ చేసుకోవచ్చు, లేదా డాట్ పెట్టావనుకో ఈ ఫంక్షనల్ కాంపోనెంట్లోనే ఇది జావాస్క్రిప్ట్ ఫైల్స్ అయినటువంటి రియాక్ట్ జావాస్క్రిప్ట్ ఫైల్స్ అన్ని కూడా అదే ఫోల్డర్లోనే మనకి ఇన్స్టాల్ అయి చూపిస్తుంది అనమాట. సో ఇదేమవుతుందంటే కొద్దిగా టైం పడుతుంది. ఈ ఎన్పిఎక్స్ అంటే ఏంటంటే నోడ్ ప్యాకేజ్ ఎగ్జిక్యూటర్ అనమాట. ఇది ఏం చేస్తుందంటే ఈ జావాస్క్రిప్ట్ ఫైల్స్ అన్నీ కూడా మనకి ఇన్స్టాల్ అయిన తర్వాత మన వర్క్ కంప్లీట్ అవుతుంది కదా, మన ప్రాజెక్ట్ వర్క్ అయిపోయిన వెంటనే ఆటోమేటిక్గా అన్ఇన్స్టాల్ చేసేస్తుంది. ఎందుకంటే మన ల్యాప్టాప్లో సమ్ మెమరీ స్పేస్ని సేవ్ చేయడం కోసం అనమాట. లైక్ జావా, సి మాదిరి మనకి పర్మనెంట్గా ఈ జావా స్క్రిప్ట్ ఫైల్స్ అన్ని ఇన్స్టాల్ అవ్వవు. ఓకేనా, నువ్వు ఒక ప్రాజెక్ట్ చేస్తున్నావు, కొత్త ప్రాజెక్ట్ ఏదన్నా అంటే ప్రతిసారి కూడా ఈ కమాండ్ని డెఫినెట్గా రన్ చేసి నువ్వు ప్రాజెక్ట్ని చేయాలి. సో రన్ చేసిన తర్వాత నీకు ఏమవుతుందంటే ఆ ఫోల్డర్లోన నువ్వు చేసినటువంటి ప్రాజెక్ట్ యొక్క లిస్ట్ అవుట్ అంతా కూడా ఉంటుంది అనమాట. సో ఇది కొద్దిగా టైం పడుతుంది. ఈ ఎన్పిఎక్స్ కమాండ్ ద్వారా మనము ఏదైతే రియాక్ట్ యాప్ని క్రియేట్ చేస్తామో దాని ద్వారా కొద్దిగా టైం పడుతుంది. వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ దట్. సో ఈ రియాక్ట్లో ప్రతి ఫైల్ని మనము ఇలానే చేస్తామండి. ఏ కోడ్ అయినా, ఏ కాంపోనెంట్ అయినా, ఏ కాంపోనెంట్ని ఒక 10 కాంపోనెంట్స్ అవ్వనివ్వండి, ఎన్ని కాంపోనెంట్స్ అయినా మనము కోడ్ రాయాలి అని అంటే కనుక ప్రాసెస్ అయితే ఇది బేస్ అనుకోండి. ప్రాసెస్ అయితే ఇలానే జరుగుతుంది. అంతలోపల నేను మీకు ఒక ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు కొన్ని రియాక్ట్ మీద కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను, ఒకసారి చూడండి. సో మీకు ఇంటర్వ్యూలో వాట్ ఈస్ మీన్ బై రియాక్ట్ అని అడిగితే ఫస్ట్ మీరు ఏం చెప్పాలంటే ఇట్ ఈజ్ ఏ ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్. ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్ ఇది ఫస్ట్ పాయింట్ మీరు చెప్పాల్సింది. అండ్ సెకండ్ పాయింట్ ఏం చెప్తారంటే ఇట్ ఈస్ ఏ జావాస్క్రిప్ట్ లైబ్రరీ. జావాస్క్రిప్ట్ లైబ్రరీ అంటే మనం .js తోనే సేవ్ చేస్తాం రియాక్ట్లో ప్రతి కోడ్ కూడా. అండ్ రియాక్ట్ మనం ఏమంటామంటే రియాక్ట్ ఈస్ ఏ కాంపోనెంట్ బేస్డ్ ఆర్కిటెక్చర్ అంటాం. అంటే రియాక్ట్లో కోడ్ అంతా కూడా కాంపోనెంట్స్ ఫార్మాట్లోనే రాస్తాం మనం. అండ్ ఫోర్త్ పాయింట్ ఏం చెప్తామంటే రియాక్ట్ ఫాలోస్ వర్చువల్ డామ్ అనేది. ఈ పాయింట్స్ మీరు చెప్పారంటే చాలండి ఇంటర్వ్యూలో. సో ఇంటర్వ్యూవర్కి నీట్గా అర్థమైపోతుంది, తనకు రియాక్ట్ మీద కొద్దిగా ఐడియా ఉంది. సో ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే బై యూజింగ్ రియాక్ట్ మనము సింగిల్ పేజ్ వెబ్ అప్లికేషన్ని డిజైన్ చేయొచ్చు. సింగిల్ పేజ్ వెబ్ అప్లికేషన్ డిజైన్ చేయొచ్చు. ఈ 5 పాయింట్స్ మీరు ఇంటర్వ్యూలో చెప్పారంటే ఓకే, మీరు దీని జస్టిఫికేషన్ కూడా ఇచ్చారనుకోండి ఇంకా బెటర్ అనమాట. మనకి ఇక్కడ ఇన్స్టాల్ అయి ఉంటుంది. టైం తీసుకుంటుంది. ఎనీవే, సో ఇక్కడ మీరు రియాక్ట్ అనేది ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్వర్క్ అని చెప్పాలి. అండ్ ఆల్సో యూ హ్యావ్ టు సే దట్ రియాక్ట్ అనేది ఒక జావాస్క్రిప్ట్ లైబ్రరీ అని చెప్పాలి. అండ్ రియాక్ట్ ఇస్ ఏ కాంపోనెంట్ బేస్డ్ ఆర్కిటెక్చర్, అంటే ప్రతి వెబ్సైట్ ప్రతి పార్ట్ కూడా కాంపోనెంట్స్ ఫార్మాట్లో మనం డెవలప్ చేస్తామని చెప్పాలి. అండ్ రియాక్ట్ వచ్చేసి వర్చువల్ డామ్ను ఫాలో అవుతుందని చెప్పాలి. అండ్ బై యూజింగ్ ద రియాక్ట్ మనం సింగిల్ పేజ్ వెబ్ అప్లికేషన్స్ డిజైన్ చేస్తాం. అంటే ఒకే ఒక HTML పేజ్ ఉంటుంది, అన్ని జావాస్క్రిప్ట్ ఫైల్స్ వచ్చేసి మనం దాని కిందకే రెండర్ అవుతాయి అన్నమాట. ఓకే, ఇదనమాట. సో ఇది చేసిన వెంటనే మనకి ఏమవుతుందంటే ఈ రియాక్ట్ యాప్ మనము ఇన్స్టాల్ చేసిన వెంటనే ఏమవుతుందంటే సో ఇక్కడ మై యాప్లో మనకి ఏమవుతుందంటే SRC అనేటువంటి ఒక ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. ఈ మొత్తము రియాక్ట్ యాప్ని ఇన్స్టాల్ అయిన తర్వాత SRC అనే ఫోల్డర్ క్రియేట్ అవుతుంది. దాంట్లో app.js అనేటువంటి ఒక ఫైల్ ఉంటుంది. ఆ ఫైల్ని డిలీట్ చేసి నేను చెప్పేటువంటి చైల్డ్ కాంపోనెంట్, పేరెంట్ కాంపోనెంట్
యొక్క కోడ్ ఈ SRCలోనే మనం కాపీ చేసుకోవాల్సి వస్తుంది. అవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను.